రైటిక మహిళలని కోటేశ్వరులని చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం రోజున కీలక ప్రకటన చేయనున్నారు. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్లు, ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లాలో మునగాల, అనంతగిరి మండలాల మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయించారు. తాము కలలో కూడా ఊహించలేదని మహిళలు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులోనే భాగంగా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా కూడా మహిళలకు సోలార్ పవర్ యూనిట్లు, అదేవిధంగా పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దెకు బస్సులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లాలో మునగాల, అనంతగిరి 2 మండల కేంద్రాల్లో కూడా సోలార్ యూనిట్లు మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సంఘాలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సోలార్ యూనిట్ అందుకోబోతున్న మహిళా సంఘాలు ఉన్నారు. చెప్పండి అమ్మా, 3 కోట్ల రూపాయలతో కూడా ఇవాళ ప్రభుత్వం మీకు సోలార్ యూనిట్ని అందించబోతుంది, ఏమని చెప్తారు? నేను చెప్పేది ఒకటేనండి, మాకు చాలా సంతోషంగా ఉంది. మన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయటమే కంకణం కట్టుకొని ఉన్నారని మేము భావిస్తున్నాము. ఎందుకంటే చాలా వరకు గతంలో ఉన్న ప్రభుత్వం అయితే మాకు మహిళలకు ఏం చేసినట్టు లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం అయితే మహిళల కోసం అన్ని రంగాలలోనూ ప్రతి ఒక్క మహిళను కూడా ముందుగా ఉంచాలని కోరుకుంటుంది. కాబట్టి అన్ని రంగాలలో ప్రతి ఒక్క మహిళను కూడా ఉంచుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనకు సోలార్ పవరు, మళ్ళీ అందులో ఒకటి బస్సులు, ఇంకా మనకి పెట్రోల్ బంకులు ఇవ్వడం జరుగుతుంది, ఇందిరమ్మ ఇల్లు, ఇంకా మమ్మల్ని మహిళల్ని మన స్కూళ్ళల్లో చైర్పర్సన్గా కూడా చేసి ప్రతి ఒక్క మహిళకు కూడా గుర్తింపుని ఇవ్వడం జరుగుతుందండి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. మీ మునగాల మండల కేంద్రానికి సంబంధించి చూసినట్లయితే మొత్తం కూడా 300 మంది కూడా మీరంతా కూడా యూనిట్లో ఉన్న వారికి 3 కోట్ల రూపాయలతో అందించబోతుంది. కేవలం మీరు ఒక 10% కాంట్రిబ్యూషన్ అందిస్తే నెల నెల కూడా మీకు ఆదాయం అందించబోతుంది. సోలార్ పవర్ అనేది గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్నారు, మహిళలకు అందిస్తున్నారు. అవునండి, సోలార్ మా దగ్గర మా మునగాల మండలంలో శాంక్షన్ అయింది. మన ప్రభుత్వం మనకి మన జిల్లాలో, మా సూర్యాపేట జిల్లాలో 2 మండలాలలో ఇవ్వడం జరిగింది. 2 మండలాలలో మా యొక్క మండలం కూడా ఉంది, మునగాల మండలం. ఆ మునగాల మండలం రేపాల గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ సోలార్ పెట్టడం వల్ల మహిళలకు లాభదాయకంగా ఉంటుంది. సంఘబంధంలో కూడా అమౌంట్ ఉంటుంది. అంటే సంఘబంధంలో ఉంటే మహిళలు ఎలాగైతే వాళ్ళు ఏమేమి వినియోగించుకోవాలో వాళ్ళు లోన్స్ తీసుకొని యూనిట్స్ పెట్టుకోవడం కోసం కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు కేవలం ఒక పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం, అక్కడికక్కడే మీ ఖర్చుల వరకే సరిపోయేది. కానీ ఇంత ఆదాయం, కోటీశ్వరుని చేయాలన్నటువంటి ఆదాయం అయితే ఇప్పుడు పెట్రోల్ బంకులు కానీ, బస్సులు కానీ, అదేవిధంగా ఇప్పుడు సోలార్ యూనిట్లు కానీ వీటితో సాధ్యం కాబోతుందని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకున్నటువంటి. అవునండి, మహిళల్ని అదాని అంబానీగా చేయడమే మన రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము. అలాగే అదాని అంబానీ లాగా ఉంటారని మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మనకి పెట్రోల్ పంపుల ద్వారా కూడా చాలా ఆదాయం ఉంటుంది, బస్సుల ద్వారా కూడా ఆదాయం ఉంటుంది. ప్రతి ఒక్క మండల సమైక్య కూడా ఒక బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఆ బస్సులో నుంచి ప్రతి ఒక్క నెల 77,200 రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది. ఆదాయం వల్ల కూడా మహిళా సంఘాలు చాలా అభివృద్ధి చెందుతాయి. చెప్పండి అమ్మా, ముందు ఆ ఓట్లప్పుడే కూడా చెప్పడం జరిగింది, మహిళల్ని ముందుంచుతాం, మహిళల్ని అన్ని విధాలా కూడా ఆదుకుంటాం, మహిళలకు ఉచిత బస్సు అన్నారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తుంది. ఇప్పుడు ఏకంగా మొత్తం మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మహిళలకు సోలార్ పవర్ అంట్లు కానీ, అదేవిధంగా పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు అద్దెకు కూడా మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? మాకు చాలా సంతోషం అండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో మహిళలకు మొదటి ప్రాధాన్యత, పెద్దపీట వేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చినారు. మహిళలకు ఉచిత బస్సులు అయినా కానీ, గ్యాస్ అయినా కానీ, ఇప్పుడు మహిళలను కోటీశ్వరులను చేయాలని ఉద్దేశంతో పెట్రోల్ బంకులైనా కానీ, బస్సులైనా కానీ ఎక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారండి. ఇది చాలా లాభదాయకము. ఈ సోలార్ ప్లాంట్ కూడా మాకు 3 కోట్లతో శాంక్షన్ అయింది. తర్వాత 10% అంటే మేము కట్టే 30 లక్షల అమౌంట్ తోటి మేము చాలా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉందండి. గవర్నమెంట్ చాలా మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు. చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి ఈ గవర్నమెంట్. ఇందులో మహిళా దినోత్సవం రోజే ఈ కార్యక్రమం చేపట్టడం ఎలా? చాలా చాలా సంతోషం అండి. చాలా అందరు మహిళలు గర్వించదగ్గ విషయం, అందరూ ఆనందపడే విషయం. చాలా బాగుందండి. గవర్నమెంట్ చాలా మంచిగా మహిళల కోసం చాలా బాగా పనిచేస్తుంది. మీరు అనుకున్నారా అండి, ముందుగా చెప్పినప్పుడు ఓట్లప్పుడు చాలా మంది నాయకులు ఇవన్నీ కూడా చెప్తారు, కానీ ఈ విధంగా చేస్తారని మీరు ముందుగా అనుకోలేదండి, మేమైతే అనుకోలేదు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా వరకు మహిళలకి అసలు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారండి, ఒక్కటని కాదు. ఇప్పుడు చేసే పెద్ద పెద్ద యూనిట్లన్నీ ఇవన్నీ కోట్లలో చేసే బిజినెస్లు కాబట్టి మహిళలకు మంచి ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళకి పెద్దపీట చేస్తున్నారు. ప్రతి రంగంలో మహిళలకు చాలా
ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు అండి. చాలా మీ బాగుంది. కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది, అంతే కూడా ఆనంద బాష్పాలు కూడా మొత్తమే చూసినట్లయితే ఏమనుకుంటారు ఇప్పుడు మొత్తం కూడా ఏంటంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు నిర్వహించేటటువంటి అవునండి. ఒక మహిళా సంఘాలకు ఈ విధంగా తీసుకున్నటువంటి స్టెప్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చేయాల్సిన వ్యాపారాలను కూడా మహిళలతో చేపిస్తున్నారండి. అది చాలా గర్వించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం అని మేము చెప్పుకోవచ్చు. ఏం చెప్తారమ్మా ఇవాళ మహిళా సంఘాలకంతా కూడా మహిళా దినోత్సవం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని కూడా మహిళల్ని కోటీశ్వర్లు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వము వస్తుంది, ఓట్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో మేమైతే ముందు తఫా మేమైతే నమ్మినాం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా ఎట్లా చేసిందో దానికి మించి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు అన్ని ఆలోచనలు, సలహాలు, సూచనలు మన తల్లిదండ్రులు ఇవ్వకున్నా, అన్నదమ్ములు ఇవ్వకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు అంత చక్కగా పొదుపు సంఘాలకు ఇస్తుండంటే మాకు చాలా గర్వంగా ఉన్నది. అట్లనే ఈ పొదుపు సంఘాలు ఇస్తున్నాడు. 500కే గ్యాస్ ఇచ్చిండు, ఉచిత బస్సు ఇచ్చిండు. దానికి కొంతమంది వ్యతిరేకంగా కూడా బస్సు ఇచ్చినా కూడా మీకు బస్సు ఎందుకు వేస్ట్ ఇచ్చినంటారు, కానీ వాళ్ళు పడిపడనోళ్ళు చెప్తున్నారు ఆ విషయం. కానీ మాకు మాత్రం మహిళలకైనా ఆయన చక్కగా ఒక తండ్రిలా, ఒక అన్నలా మమ్మల్ని పొదుపు సంఘాలలో మేము ఉన్నందుకు మాకు చాలా గౌరవంగా ఉన్నది. మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదు మహిళా సంఘాలలో వాళ్ళని. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా గుర్తించి ఇప్పుడు మాకు మహిళా దినోత్సవం జరుపుతున్నారంటే, ఇంతకుముందు సంక్రాంతి, దసరా వస్తేనే మాకు పండగ అని అనుకున్నాము. ఇప్పుడు మహిళా దినోత్సవం వస్తుందంటే మాకు ఎంత గర్వంగా ఉన్నదంటే చాలా సంతోషంగా ఉంది. ఆ రోజే పెట్రోల్ బంకులు శాంక్షన్ ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాడు, సోలార్ ఇస్తున్నాడు. ఇవన్నీ చెప్పడం జరుగుతుంటే మాకు ఇళ్ళల్లో మాకే ఎంత సంతోషం. మేము భర్తలతో కూడా మేమే చక్కగా చేస్తున్నాం, మేమే ముందంజలు నడుస్తున్నాం. ఇంతకుముందు మేము వంటింట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం మేము కూడా 10 రూపాయలు సంపాదిస్తున్నాం. ఆదర్శ క్యాంటీన్లు పెట్టినాము, ఇందిరమ్మ క్యాంటీన్లని పెట్టినాం. అందులోనే మళ్ళీ మాకు పొదుపు సంఘాల ద్వారా మేము డబ్బులు సంపాదిస్తున్నాం. ఏ పని అంటే అది అల్లికలని ఇప్పుడు కొత్తగా మిషన్లు, కుట్టు మిషన్లు ఇంతకుముందు ఎవరికో ఇచ్చేది కాంట్రాక్టర్లకు, ముందు ఎవరికో కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అట్లా ఇవ్వకుండా మా పొదుపు సంఘాలకే, మీరు పొదుపు సంఘాలే మీరే పెద్ద మీరే మంచి వ్యాపారస్తులని మాకే పొదుపు సంఘాలను పిలిచి ట్రైనింగ్ ఇచ్చి మా పిల్లలకు, మా ఊర్లో ఉన్న పిల్లలకు మేమే మిషన్లు కుట్టుకునేటట్టు మాకు అవకాశాన్ని ఇచ్చి, మాకు ఉపాధిని ఇచ్చి మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇంకొకటి, మహిళా దినోత్సవం రోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్పగా ఉంది. ఆర్థికంగా మహిళలందరూ బలోపేతం కావడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, భయం అనేది తొలగించి వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఇవన్నీ కల్పించడం అనేది చాలా మంచి విషయం అండి. రైట్, చూడొచ్చు, మేము కళలో కూడా ఊహించలేదు. మొత్తం మీద ఆ రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కూడా మహిళలంతా కూడా నిజంగా కోటీశ్వరం అవుతా ఉన్నటువంటి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కేవలం పావుల వడ్డీకి రుణాలని మహిళా సంఘాలని చూశారు, కానీ ఇప్పుడు ఏకంగా 3 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్లు కానీ, పెట్రోల్ బంకులు కానీ, ఆర్టీసీ బస్సులు అద్దెకి ఇవ్వడం కానీ, ఈ విధంగా అన్ని విధాలా కూడా చెప్పినట్టు ఇప్పటికే మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు చేసేటటువంటి వ్యాపారం మీ మహిళా సంఘాల తరఫున కూడా మేము సోలార్ ప్లాంట్లు నిర్మించుకోవడం, అదేవిధంగా ఏర్పాటు చేసుకోవడం కూడా మాకెంతో సంతోషంగా ఉందని కూడా మహిళా దినోత్సవం రోజున రేవంత్ సర్కార్ ఇస్తున్నటువంటి కానుకను జీవితంలో కూడా మర్చిపోలేమని మహిళలు చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.